కావ్య, నిఖిల్ కలవాలి అంటే ప్రస్తుతం ఇద్దరు మనుషులు, 2 మనసులతో పాటుగా 2 కుటుంబాలు కూడా కలవాలి. ఎందుకంటే వాళ్ళిద్దరూ మంచి ప్రేమికులు. కానీ వాళ్ళిద్దరూ విడిపోయారు. వాళ్ళిద్దరిని కలపడం కోసం స్నేహితులు ఎంతలాగా పోరాడారో మనందరం చూసాం, విన్నాం. అయితే ఇక ఇప్పుడు కావ్య, నిఖిల్‌ని కలిపే వంతు వాళ్ళ తల్లిదండ్రులదని చెప్పొచ్చు. కాకపోతే వాళ్ళు ప్రత్యక్షంగా కలపకపోయినప్పటికీ కూడా కావ్య విషయంలో ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. కావ్య వాళ్ళ సిస్టర్. అంటే వాళ్ళిద్దరూ ఇద్దరు ఆడపిల్లలనమాట. అంటే కావ్యకి సిబ్లింగ్స్ ఇద్దరు సిస్టర్స్. ఒక సిస్టర్ తన అక్క. అయితే ఎప్పుడైనా సరే ఇద్దరు ఆడపిల్లలున్న ఇంట్లో ఖచ్చితంగా అక్కకి పెళ్లి విషయంలో కొంచెం కంగారు పడతారు. అక్కకి పెళ్ళైన తర్వాత చెల్లికి పెళ్లి చేయాలని అనుకుంటుంటారు. ఈ క్రమంలో కావ్య తల్లిదండ్రులు కూడా కావ్య దగ్గరికి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారట. కానీ ఇంకా కావ్య నిఖిల్‌ని యాక్సెప్ట్ చెయ్యాలా? లేదా? అసలు ఆ పూర్తి స్థాయి ఇదేంటి అనే క్లారిటీ లేక చాలా ఇబ్బంది పడుతుంది. ఈ క్రమంలో గనుక చూసుకున్నట్టయితే కావ్య గురించి వాళ్ళొక షాకింగ్ అండ్ సూపర్ నిర్ణయం తీసుకున్నారు. అదేంటి అంటే కావ్య ఎప్పుడు పెళ్లి చేసుకుంటానన్నా వాళ్ళు ఒప్పుకునేటట్టుగా. అంటే తనకి ఏడాది సమయం పడితే ఏడాది, 2 ఏళ్ల సమయం పడితే 2 ఏళ్ళు. అలాగా ఎన్ని రోజులైనా పర్లేదు. నీ ఓన్‌గా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి, నీ మంచి నిర్ణయం తీసుకొని, నువ్వు నీ లైఫ్‌ని హ్యాపీగా చూసుకుంటావు అన్న నమ్మకం మాకుందమ్మా. అందుకని పెళ్లి విషయంలో నిన్ను అస్సలు మేము బలవంతం పెట్టం. అలాగే నువ్వు కూడా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటూ చెప్పారంట. అయితే ఇంకా దానికి కావ్య చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అమ్మాయి పెళ్లి విషయంలో చక్కగా సపోర్ట్ చేస్తే అంతకన్నా ఆడపిల్లకి మరొక అదృష్టం ఉండదు కదా! అదే జరుగుతుందనమాట.